అండ్ హిట్ 3 కలెక్షన్లు అయితే చాలా బీభత్సంగా ముందుకెళ్తూ ఉంది. ఎందుకని చెప్పాను కదా, ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్ కూడా టచ్ చేసింది. మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూస్తే 100 కోట్ల నెట్ టార్గెట్గా పెట్టుకొని ముందుకైతే వెళ్తుంది. 70 కోట్ల నెట్ వచ్చిందండి. ఎప్పటికంటే చూసుకుంటే మీకు దాదాపు 8 రోజులు, గురువారం చూసుకుంటే 8 రోజులు అయితే కలెక్షన్ చూసుకుంటే 70 కోట్ల దాకా నెట్ అయితే పెట్టింది. గ్రాస్గా చూసుకుంటే చాలా ఉంది. ఇంకా ఓవరాల్ చూసుకుంటే నాని రేంజ్ ఏ రేంజ్లో ఉంది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొదటి 4 రోజులు వదిలేస్తే వీక్ డేస్, ఆ తర్వాత మీరు చూసుకుంటే మండే రోజు, మంగళవారం రోజున, బుధవారం రోజున చూసుకుంటే మీకు 3 కోట్ల నెట్ ఎక్కడ తగ్గకుండా అయితే వచ్చింది. సోమవారం రోజున 3.5 కోట్ల నెట్ పైన వచ్చింది. ఆ తర్వాత మంగళవారం రోజున 3.30 కోట్ల నెట్ దాకా రావడం చూసాం. ఆ తర్వాత 2.8 లక్షల దాకా అయితే నెట్ రావడం చూసాం. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మీకు వీక్ డేస్లో కూడా ఒక స్టార్ హీరోకి ఎంత కలెక్షన్లు వస్తాయో, ఇప్పుడు మనం స్టార్ హీరో అనకూడదు, ఆల్రెడీ మనం పేరు ఇచ్చేసాం కాబట్టి ఆయన సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు. నాని అయితే నెక్స్ట్ రాబోయే సినిమాలు ఇంకా బీభత్సం చేయబోతున్నాడు. సినిమాలో చాలామంది ఈ ఫ్లాస్ ఉన్నాయి, ఆ ఫ్లాస్ ఉన్నారు, ఇన్ని అన్నారు. ఏ ఫ్లాస్ లేకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో చాలా చోట్ల రిలీజ్ అయిన సినిమా, ఒక ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట అయితే ఈ సినిమా అయితే బీభత్సంగా ఆడేసింది. ఎందుకంటే ఒక సత్తా చాటింది. ఎందుకంటే ఎందుకంటే మీకు తమిళనాడులో కానీ అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయినప్పటికీ మీకు హిందీ కానీ, మీకు తమిళనాడు కానీ, కన్నడ కానీ ఎక్కువ కలెక్షన్ రాలేదు. ఎక్కడైతే బెంగళూరు సిటీస్, చెన్నై సిటీస్, ఢిల్లీ, ముంబై ఇలాంటి సిటీస్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అక్కడ వాళ్ళైతే బీభత్సంగా సినిమా చూడడం చూసాం. ఇంకా తెలుగు రాష్ట్రాలు అయితే చెప్పనవసరం లేదు. అలానే అమెరికా ఓవర్సీస్ ఏదైతే ఉందో ఇంకా వేరే రకంగా బీభత్సం చేసేసింది అక్కడైతే. చూద్దాం. ప్రస్తుతానికైతే కలెక్షన్లు అయితే చాలా స్టడీగా అయితే ముందుకెళ్తున్నాయండి. హిట్ 3 అనేది ఏదైతే బ్లడ్ ఇష్యూ ఫైట్స్ ఉన్నాయో వాటిని అయితే ఎంకరేజ్ చేశారు జనాలు కూడా. ఏ సర్టిఫికేట్ ఉన్నప్పటికి కూడా జనాలు అయితే వెళ్ళి చూశారు. మరి అంత వల్గారిటీ లేదు. బ్లడ్ ఉంది కాబట్టి అక్కడ మీకు అంత వల్గారిటీకి అంటే ఏ సర్టిఫికేట్ వచ్చింది, కానీ పెద్ద బూతులు కూడా పెద్దగా అంటే ఉన్నాయి. కొన్ని నెగోషియబుల్ అనుకుంటా ఆ బూతులు కూడా పెద్దగా వరస్ట్గా అయితే లేవు. మళ్ళీ హిందీ సినిమాలాగా మరీ ఏ సర్టిఫికేట్ అయితే కాదు, కానీ బాగుంది సినిమా అయితే. మీరైతే లేదు ఒకసారి వాచ్ చేయండి సినిమా. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా టెక్నీషియన్ పరంగా కానీ, నాని యాక్టింగ్ పరంగా కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నాకైతే ఆ రోజు నేను సినిమా చూసిన తర్వాత కూడా మీకు రివ్యూ చేశాను. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా హై రేంజ్కి వెళ్తుందని చెప్పాను. అదేవిధంగా ఈరోజు అయితే ఆ టార్గెట్ అయితే రీచ్ అయింది. తన కెరియర్లోనే బెస్ట్ కాదు, ఇంకా హైయెస్ట్కి వెళ్ళిపోయింది సినిమా. మరి చూద్దాం. మరి దీన్ని కొట్టాలంటే మరి ప్యారడైజ్ తోటి మళ్ళీ వస్తాడు. అతను తన రికార్డు తానే తిరగరాసుకుంటాడేమో చూద్దాం.